షిప్ మీద షిప్ మీరే కదండి రాసింది? నేనే రాసి. మందు కొడతారా? మందు అంటే నిజంగా అంటే చిన్న తెలంగాణ సంస్కృతి మేము చిన్నప్పటి నుండి మందు అలవాటే. కానీ దావత్ మాకు అలవాటే అండి. కాకపోతే సినిమాల్లోకి వచ్చాక అప్పుడప్పుడు తాగేవాడిని. కానీ మళ్ళీ ఒక 10 ఏళ్ళ నుంచి పెద్దగా ఏమీ అసలు మందు వైపు వెళ్ళట్లేదు. కొంచెం ఇంతకుముందు రాత్రి రాసేవాడిని, టీలు తాగుతూ. రాత్రి నుంచి ఉదయానికి వచ్చాను. అన్నీ కొంచెం ఆరోగ్యపరమైన విధానాలు, ఆ పద్ధతుల్లో ఉండి ఎక్కువ పనిచేయాలి, ఎక్కువ కాలం పనిచేయాలనే ఉద్దేశంతో మంచి విందు మందు పార్టీ అండి తెలంగాణ విందు. కానీ మీకు అటువైపు గోదావరి జిల్లాల వైపు దావతకి ఏమన్నా ఉందా అని అడుగుతారు. దావత్ అంటే దాహాన్ని దావతేస్తుంది అంటారు అటువైపు ఆ స్లాంగ్లో. ఆ దావతకి ఈ దావతకి లింక్ ఉందంటారా? అంటే దాహం తీర్చేదే కదా, ఇది కూడా ఒక రకమైన దాహమే. లోపలి దాహం ఆర్తికి సంబంధించిన విషయం కాబట్టి దాంట్లో సర్కాజం ఉందండి, రకరకాలు ఉన్నాయి దాంట్లో ఎమోషన్స్. సిప్ ఆ పాటలు మీరు పాడారు కదండి? లేదు పాడలేదు, టైం లేక. అది రేవంత్ పాడాడు. రేవంత్తో పాడించాను. అదే కరెక్ట్గా నాగార్జున గారి వాయిస్కి సూట్ అయ్యేలా పాడాడు. నాకు షూట్ అయ్యేలా పాడాడు. నేను కిరవాణి గారు టైం లేదు, టైం తీసుకుని చేయాలండి. ట్రై చేశాను, కుదరలా. టైం తీసుకుని చేయాలి. మీ బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఇద్దరు పెట్టామండి. సిప్లిగంజ్ రాహుల్ సిప్లిగంజ్ రేవంత్ ఇద్దరు బిగ్ బాస్లో ఉన్నవాళ్ళండి మన ఆల్బంలో. రాహుల్ సిప్లిగంజ్. సో మీకు అసలు బట్ దట్ కాయినింగ్ వాజ్ వెరీ గుడ్. ఎవరు బీరు కొడితే బోరు కొడితే బీరు కొట్టు, బీరు కొట్టు, విసుగు పుడితే విస్కీ కొట్టు, బాధ పుడితే బ్రాందీ కొట్టు, పై మూడు బాగా లేకుంటే పై 3 కొట్టు, కట్టుకుందాంతో కళ్ళు కొట్టు, అన్నదమ్ములతో జిన్ను కొట్టు, పర్ఫెక్ట్, సోదర అన్నులతో సోడా కలిపి కొట్టు, ఏరా పోరా అన్నులతో రాగా కొట్టు, మనకన్నా పెద్దోళ్ళు వస్తే మస్కా కొట్టు, సాటుగా మందే కొట్టు. వెరీ నైస్. మీరు అంటే మన ఆసామి రంగాల్లో మీరు యూజ్ చేయలేదు, కానీ దీన్ని ఎప్పుడైనా రీమిక్స్ చేయాల్సి వస్తుంది అనుకోండి. బోరు కొడితే బీరు కొట్టు, ఆదో వస్తే కొట్టు అని చెప్తూ, బట్ ఓటేయడానికి అడిగిన వచ్చినప్పుడు ఏమి కొట్టద్దు, నాకు ఓటేయమని అడగడానికి వస్తారు కదండి, అప్పుడు మాత్రం నువ్వు మందు కొట్టద్దని చెప్పాలి మీరు. అప్పుడు కూడా కొట్టన్నారు అనుకోండి, ఓటు తాలూకు వాల్యూ పోయినట్టేగా. సో అది ఒకటే సందర్భంలో మందు కొట్టకుండా ఉంటే అప్పుడు ఓటే కొట్టు, ఒకటే. కిరణ్ గారు, మీరు నాకు తెలుసు ఐ లవ్ యువర్ ఫ్యామిలీ ఇన్ మై ఓన్ వే. అండ్ దో ఐఎమ్ నాట్ క్లోజ్ వచ్చి మీతో మాట్లాడి మీతో కూర్చుని భోజనాలు చేసి అది కాదండి. అఖిల్ ద్వారా కొన్ని విషయాలు తెలుస్తుంటాయండి. కొన్ని అఖిల్ చెప్తూ ఉంటాడు, కార్తికేయ ఇంటికి వస్తూ ఉంటాడు ఎక్కువ. వీళ్ళిద్దరు వస్తారు, ఇద్దరు కూర్చున్నప్పుడు నాతో కూర్చుంటారు. కార్తికేయను